చంద్ర ఈసారి భార్యలకు సపోర్ట్ చేయబోతున్నాడు. నేనైతే స్కెచ్ చూడడానికి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా. అయితే పిలిచేద్దామా చమ్మక్ చంద్ర అండ్ టీమ్ ని. ఒక ఆడది స్టార్ మహిళ, ఒక ఆడది మహాలక్ష్మి, ఒక ఆడదే మనసు మమత. ఒక ఆడదాని గురించి ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక మగవాడికి ఆడదాని గురించి మాట్లాడే అర్హతే లేదు. ఆడదాని గురించి మాట్లాడే అర్హత ఉందని ఏమైనా మగాడు అనుకున్నాడు అనుకో, వాడంత మూర్ఖుడు ఎవరు. ఆడదానికి అన్యాయం జరుగుతున్నప్పుడే అనుకున్నాను నేను లేడీ డిటెక్టివ్ అవ్వాలని. అయ్యాను కూడా. నా దెబ్బతో మా ఆడజాతి గౌరవాన్ని మేల్కొలుపుతా. వేర్ ఇస్ మై సిస్టర్స్? సిస్టర్స్ 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 సిస్టర్. అర్ధరాత్రి పూట డోర్లు కొట్టి మరీ లేపుతారు. ఎవరు మేడం మీరు? నా గెటప్ చూస్తే తెలియట్లేదా? ఇది గెటప్ టీమ్ కాదుగా, తెలుసుకోనికే. నాకు ఒక మగాడి దగ్గర నచ్చందే ఈ సటైర్. ఏరా మీకు రిటైర్మెంట్ అయిపోయినా కూడా సటైర్ లేయడం మానరా మీరు? ఈ సటైర్ కి రిటైర్మెంట్ నేను ఇస్తాను. సటైర్లు కాదు, ఎంతకు మీరు ఎవరు? లేడీ డిటెక్టివ్. అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్ హేమమాలిని. నేను ఎగ్జిక్యూటివ్ జయమాలిని. ఈ అర్ధరాత్రి పూట ఈ పనికిమాలిన డిస్కషన్ ఏంటి? పక్క దాని మీద నువ్వు ఇన్ని సెటిల్ వేస్తున్నావు అంటే పక్కనే ఉన్న నీ పెళ్ళ మీద నువ్వు ఎన్ని సెటిల్ వేస్తున్నావు అర్థమైందిరా బక్కోడా. అందుకేరా మా ఆడవాళ్ళని మేల్కొల్పి మీ మగ జాతిని మట్టి కలుపుతాండ్రా. సిస్టర్స్ ఇట్రండి, సిస్టర్స్ సిస్టర్స్ ఇట్రండి. నువ్వు కూడా నా సిస్టర్ ఇట్రా. మా పిల్లలని ఎక్కడ తీసుకెళ్తారు మేడం? మేలు కొల్పడానికి. ఆల్రెడీ నిద్రలో ఉన్న వాళ్ళని మేలు కొలిపించి చాలు, ఇంకా కొత్తగా ఏం మేలు కొలుపుతారు? ఫస్ట్ టైం ఒక ఆడదాని కళ్ళల్లో మెరుపు చూస్తున్నాను. కాల్ చేస్తావేంటి? ఈ మగ బల్పేరా నాకు నచ్చనిది. పక్కన కూకోబెట్టుకుంది ఏంది భయ్యా ఇది? సిస్టర్స్ నాటి నుంచి నేటి వరకు ఒక ఆడది మగాడి కాలు కింద ఇలా నలిగిపోతుంది. కాలు దగ్గర పెట్టుకో, పనికి మాలిన దాన్ని. మగాడు ఎందులో ఎక్కువ, ఆడది ఎందులో తక్కువ సిస్టర్స్. అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. ఎంత ఆడవాళ్ళు మేలు కొరపాలంటే మాత్రం మరీ ఎంత నీళ్ళు కొట్టాలా మేడం? మా ఆడవాళ్ళు మీ మగాళ్ళ మత్తులో నిద్రపోతున్నారా? ఆ మాత్రం నీళ్లు కొట్టకపోతే మా ఆడవాళ్ళు మేలుకోర్రా? అర్ధరాత్రి భజన లేదు మేడం, పొద్దున్నే ఆఫీస్కి పోవాలి, మీకు దండం పెడతా, పిల్లల్ని పంపించాలి మేడం. ఇక్కడ ఆడదాని జీవితం అరిటాకులు అయిపోతుంటే నీకు ఆఫీస్ కావాలరా ఆమ్ద ముఖం. నాకు ఒక మగాడు ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు తెలుసా సిస్టర్? పెళ్లి చేసుకుని మోసం చేస్తాడు, తన బానిసం చేసుకుంటాడు. బానిసం చేసుకున్న తర్వాత తల్లించేస్తాడు, మళ్ళీ తల్లించేస్తాడు, అన్ని వాడే చేస్తాడు. సిస్టర్స్ అందుకే సిస్టర్స్ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి. పెళ్ళాన్ని తల్లించకపోతే పెళ్ళాన్ని పక్కన కూర్చొని పిడికలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే అర్థం ఉండాలి. అరే అన్ని నేనే మాట్లాడాలా, నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, బంగ్లా పైన పడుకున్నా, బంగ్లా పైన వాళ్ళు తీసుకొచ్చి బజార్లో పెట్టింది. ఇంకేం మాట్లాడతావు? పిల్లల్ని మీరు కొల్పించుకోవాలి మేడం, పంపించండి మేడం, తెల్లారిపోయేటట్టు. మీ మగవాడి చేతిలో ఆడదాని జీవితం ఎప్పుడో తెల్లారిపోయిందిరా. కొత్తగా తెల్లారేది ఏముందిరా బక్కోడా? సిస్టర్స్ ఈ మగాలు నమ్మక ద్రోవులు సిస్టర్. వాళ్ళకైతే తీవ్రవాదులేం కాదు. ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో మాట్లాడేవాడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఆడం కూడా అంటారు. అరే నిన్నరా సిస్టర్స్ ఈ మగాళ్ళందరూ నమ్మక ద్రోవులు సిస్టర్స్. రాత్రి ఒక మాట పగలు ఒక మాటలా మాట్లాడతారు సిస్టర్. ఈ ఆల్ఖైదా తీవ్రవాదులు కంటే డేంజర్ సిస్టర్ ఈ మగవాళ్ళు. మా మగవాళ్ళందరూ ఆల్ఖైదా తీవ్రవాదులే, మీ ఆడవాళ్ళందరూ సౌమ్యవాదులే. ఒప్పుకున్నాం కదా మేడం, మా పిల్లల్ని పంపించండి మేడం. మరి అట్లా ఒప్పుకుంటారా భయ్ నువ్వు? ఒప్పుకోకపోతే వాళ్ళు ఏమొచ్చి మన పిల్లలు కదా నాకు ఒప్పించేలాగుంది, అప్పుడు ఓకేనా? నేను ఒప్పుకుంటున్నా. మా మొగోళ్ళంతా ఆల్ఖైదా తీవ్రవాదులు మేము ఒప్పుకుంటున్నాం. ప్లీజ్ మేడం మా పిల్లల్ని పంపించండి మేడం, నిద్ర వస్తుంది. వాళ్ళు రారు, ముగ్గురు వెళ్ళి పడుకోండి. అంత పెద్ద ఇంట్లో ఒక్కని ఎలా పడుకుంటాను భయ్యా? మాట్లాడితే అర్థం ఉండాలి, నువ్వైనా చెప్పు భయ్యా. నాది పెద్ద ఇల్లే భయ్యా. పిల్లలు వచ్చి మీకు జోల పాడాలరా అంటే మీకు జోల పాడాలి, మీరు పుట్టించిన పిల్లలకు జోల పాడాలి. పిల్లలు ఏమన్నా పాప్ సింగర్ పాయలు కోసం అనుకుంటున్నారా? పాపం నాకు సిస్టర్స్
మనకు ఈ మగవాళ్ళు 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా సిస్టర్? 3 తరాల వరకు మనం పని మనుషులను ప్రూవ్ చేసుకోవడానికి వేస్తారు సిస్టర్. చిన్న తాడుతో ఆడదాని జీవితాన్ని కట్టి పడేస్తారు సిస్టర్స్ వీళ్ళందరూ. అందుకే సిస్టర్స్ మేల్కోండి, అందుకే సిస్టర్స్ మేల్కోండి. అరే 3 ముళ్ళ కింద ఉందారా బై? ఆవిడ చెప్పే వరకు నాకు తెలియదు. ఈవిడికి ఫ్యామిలీస్ మీద మంచి గ్రిప్ ఉంది అనుకుంటా. లక్ష్మి, పిల్లోడు ఏడుస్తున్నాడే, లోపలికి రా. నోర్మోయ్ కూర్చో. ఏ పిల్లోడు ఏడుస్తున్నా నాకు తెలుసు రే, నాటకాలు దెబ్బకు. ఏంటండి మీరు కాలుకేస్తే తలకేస్తున్నారు, తలకేస్తే కాలుకేస్తున్నారు. మధ్యలో కొత్త మద్రాసు వెళ్ళి పలాడే పొట్టి నాకు ఏమనుకుంటున్నావు? సిస్టర్స్, అందుకే సిస్టర్స్ మీరందరూ మేలుకోండి, సిస్టర్స్ మేలుకోండి, ఇమ్మీడియట్ గా మేలుకోండి. అక్క, మమ్మల్ని మేలు కొలపడానికి ఇన్ని నీళ్లు తీసుకొచ్చావు. అదే చేత్తో ఒక సంతూర్ సబ్బు తీసుకొచ్చుంటే ఇక్కడే స్నానం చేసేవాళ్ళంగా. ఆడదాని మీద ఆడది పని చేసుకోకూడదే, పని మనిషి ముఖం దానా, అర్థమైందా? అందుకే సిస్టర్స్ మన ఆడవాళ్ళందరికీ న్యాయం జరిగేంత మనం పోరాడాలి సిస్టర్స్. ఈ అర్ధరాత్రి పూట పోరాటాలు ఏంది మేడం? మా మొగోళ్ళ ఆరాటాలు అర్థం చేసుకోండి మేడం. మీకు కాదు మేడం, పిల్లల్ని పంపించండి మేడం. అక్క ఈ రోజు మేల్కున్న చాలక్క, కావాలంటే రేపు మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. ఏ ఈ రోజు ఏం పోయే కాలం అంట, నీకు ఏమైందట? మా ఆయన క్యాంపుకి వెళ్ళి 4 రోజులైందక్క. ఈ రోజు పొద్దున్నే వచ్చిండక్క, రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. కావాలంటే రేపు నైట్ అంతా మేల్కుందాం అక్క, ప్లీజ్ అక్క. నోర్మోయ్, నీ ఆడవాళ్ళే ఆటలకి అర్థాలే వేరులే. మిమ్మల్ని మేల్కొల్పడానికి నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసానే మీకు? అందుకే సిస్టర్ మనకు ఆడవాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి సిస్టర్స్, అర్థమైందా? అక్క చాలక్క, ఇంట్లో పిల్లలు నిద్రపుచ్చాలక్క, అంట్లో అలానే మిగిలిపోయాయి. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని వదిలేయక్క, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు మేల్కుంటాం అక్క. ఎన్ని నాళ్ళు మనకి ఈ బానిస సంఖ్యలు? ఒక ఆడది వంటింటికే పరిమితం కాదు, ప్రతి ఇంటికి యజమాని అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. ఒక ఆడది ఆట వస్తువు కాదు, ప్రతి మగాడి గుండెలు ఆటం బాంబ్ అని ప్రతి మగాడు తెలుసుకోవాలి. అందుకే సిస్టర్స్ హలో దున్నపోతులారా, అమాపకేకొల్లారా, మొగుడు కనబడితే చాలు దిల్వాలే దున్నలేసంగా అయిపోతారు ఈ ఆడవాళ్ళు. రోజా సిస్టర్ చెప్పండి చెప్పండి. రోజా సిస్టర్, మనం ఆల్రెడీ మేల్కొనే ఉన్నాం, మన మేల్కొల్పాల్సిన అవసరం లేదు. సో కొంతమంది మేల్కొని ఉన్నాం, అందరూ మేల్కోవాలని చంద్ర ప్రయత్నం అనుకుంటా. ఏం చంద్ర? అవును మేడం. కానీ కొత్త రకంగా తీసుకొచ్చాం, వాటర్ తీసుకొచ్చి కొట్టడం. మీరు వాటర్ కొట్టిన ప్రతిసారి ఫన్ జనరేట్ అయింది. నువ్వు ఏం చేసినా కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి. వెరీ నైస్. నాగబాబు సార్, మీరు కనెక్ట్ అయ్యారా సార్ ఈ స్కిట్ తో? చాలా కనెక్ట్ అయ్యాను. చంద్ర చాలా ఫ్యాక్ట్ చెప్పాడు. ఏంటంటే లేడీస్ ని మేల్కోరు, అన్ని సార్లు నీళ్లు కొట్టినా కూడా మేల్కోరు. నీళ్లు కొడుతున్నా సరే మేల్కో అంటుంటే అబ్బే మేల్కోరని అర్థమైపోయింది. కరెక్ట్ చెప్పావు చంద్ర. ఎప్పుడు మేల్కుంటారు ఏంటి? బాగా చెప్పావు చంద్ర ఆడవాళ్ళ గురించి. గుడ్. ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. I love you, I love you, I love you. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you.
జబర్దస్త్